భాగంగా శ్రీశక్తి అని పేరు పెట్టి తీసుకొచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఉచిత బస్సు ప్రయాణం జస్ట్ ఓన్లీ ఒక ఐడి కార్డు, ఐడెంటిటీకి సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉంటే వెళ్ళొచ్చు అంటున్నారు. మొన్నటిదాకా జిల్లాల వారీగా అనుకున్నప్పుడు ఇప్పుడు రాష్ట్రం వైడ్గా ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నా ఉద్దేశం అయితే బాబు, ఉచిత బస్సు ప్రయాణం అంటే జాబ్ హోల్డర్లకి వద్దు కదా, సాధారణ మహిళలకి, పాపం పేదోళ్ళకి అలాగా ఉచిత ప్రయాణం అయితే పర్వాలేదు. జాబ్ చేసేవాళ్ళు అనుకో ఎలాగో జీతం వస్తుంది కాబట్టి ఎంతో కొంత మనం పెట్టుకోవాలి, అది మన కర్తవ్యం, అంతే కదా. అంతేగాని జాబ్ చేసేవాళ్ళం కూడా వెళ్ళిపోయి బస్సులు ఎక్కేసి అయితే సాధారణ మహిళలకి ప్లేస్ ఉండదు, అందుకనే కొట్టుకుంటున్నారు. అక్కడ చూసావు కదా హైదరాబాద్లో, అలాగే జరుగుద్ది. ఏం చేయాలంటే ఇలాగే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రం ఉచిత బస్సు వద్దు. నిన్న కొలుసు పార్థసారథి గారు మీడియా ముఖంగా చెప్పారు, కేబినెట్ మీటింగ్లో ఆమోదం పొందారు. రాష్ట్రం వైడ్కి ఎక్కడికి వెళ్ళినా కానీ జీరో ఫేర్ టికెట్ అంటే ఎంతగా మీకు మిగులుతుంది కూడా టికెట్ మీద ఇస్తారు. ఇంతమంది అని లెక్క పెట్టుకోవాలి, అంతమందికే సీట్లు ఉంటాయి కాబట్టి అంతమందినే ఎక్కించాలి, అంతే కదా. లేదు అంటే ఒక లైన్ అంతా ఆడవాళ్ళకి, ఒక లైన్ అంతా మగవాళ్ళకి, అలా ఉంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండదు. నా ఉద్దేశం అయితే ఇంకంతే. సూపర్ 6లో భాగంగా మరో పథకం కదా ఇది, శ్రీశక్తి అని పేరు కూడా పెట్టడం జరిగింది. వేరే పెట్టుకోవచ్చు ఉచిత బస్సు ప్రయాణాలు. ఇప్పుడు ఎంతమంది డబ్బులు పెట్టుకోవట్లేదు, ఒక్క జాబ్ హోల్డర్స్ మట్టుకు వద్దు బాబు, మిగతా వాళ్ళకి పెట్టుకుంటే పర్వాలేదు. నా ఉద్దేశం అయితే పల్లెవేలుకి ఇచ్చారు, సిటీ బస్సులకి ఇచ్చారు, మరి ఆల్ట్రా పల్లెవేలుగులకి ఇచ్చారు, ఈ మెట్రో బస్సులకి ఇచ్చారు. మరి ఎలా అనిపిస్తుంది? ఒకటే బాగా ఎక్కువగా లాంగ్ జర్నీ అనుకో, పోనప్పుడు అలాగ ఇచ్చినా పర్వాలేదు, అందరికీ ఇచ్చినా పర్వాలేదు. మామూలుగా లోకల్లో తిరుగుతాం కదా, మిగతా వాటికి లాంగ్ జర్నీలు ఇప్పుడు హైదరాబాదు అలాగే ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం కదా, పెద్ద పెద్ద టూర్లు వేస్తారు చూడు, వాళ్ళకైతే పోనీ పర్వాలేదు. అంటే ఒకటి పర్సంటేజ్ని బట్టి పెట్టుకోవాలి, ఇంత పర్సెంట్ వీళ్ళకి, ఇంత పర్సెంట్ వీళ్ళకి, సాధారణ మహిళలకి ఇంత, జాబ్ హోల్డర్స్కి ఇంత పర్సంటేజ్, అలాగే ఉచితంగా. కొంతమంది మరి మగవాళ్ళకి కూడా ఉండాలి కదా, మరి అందరు మేమే ఎక్కేసితే మరి మగవాళ్ళు ఎక్కడ, అందరికీ బండ్లు ఉండవు కదా. అవునా బాబు? అది ఇంకంతే నా అభిప్రాయం. 1900 కోట్లు పడుతుందంట భారం కూడా చెప్తున్నారు. మరి సీజన్లో రద్దీలు ఎలా ఉంటాయి? అప్పుడు కూడా ఎలా ఉండవు? బాగా ఉంటాయి మరి, ఇంకంతే నేను అంటే చెప్పగలను బాబు, ఇంకంతకు మించి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, మహిళల కోసం చెప్పినట్టుగా సూపర్ 6లో భాగంగా మరొక పథకం తీసుకొచ్చింది, ఉచిత బస్సు ప్రయాణం. ఈ ప్రయాణం వల్ల అమౌంట్ అయితే చాలా సేవ్ చేసుకోవచ్చు మహిళలకు అని చెప్తున్నారు. ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే సరిపోతుంది, దాని మీద రాష్ట్రం వైడ్గా తిరగవచ్చు. సిటీ బస్సులకి, మెట్రోలకి, ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు. బాగుంటుందా? బాగుంటుంది. సుమారు ఎన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు జనరల్గా? వీక్లీ 1-2 టైమ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి బెనిఫిట్ అవుతుంది, ఊర్లో ఉండే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే రాష్ట్రంలో మహిళలకి దీని పేరు శ్రీశక్తి అని పెట్టడం జరిగింది. సో మహిళలకి పర్టికులర్గా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదే కదా? మంచిదే. ఫీమేల్స్ బాగుంటేనే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. సో మంచి ఇనిషియేటివ్ ఇది. ఈ వర్క్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఈ ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంత ఉపయోగం? చాలా ఉపయోగమే ఉంటుంది. ఫ్రీ అన్నప్పుడు ఫ్రీయే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్లో సేవ్ అవుతుంది. అయితే ఆల్రెడీ కండక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు మేడం. జీరో ఫేర్ టికెట్ అయితే ఇస్తారు కానీ అమౌంట్ తీసుకోరు. అక్కడ ఎంత దూరం వెళ్తున్నారు, ఎంత మిగులుతుందని టికెట్ మీద కూడా ఉంటుంది. అంటే మీకు ఎంత సేవ్ అయింది? బాగుంటుంది, మంచిది. జనరల్గా ఏదైనా పెద్దవాళ్ళు ఎక్కినా కానీ ఇబ్బంది ఉండగా లేకోకుండా మహిళలకి పర్టికులర్గా ఇచ్చారు కాబట్టి అవకాశం ఉపయోగించుకోవడం మంచిదే కదా? అవును. ఎలా ఉంది మేడం డెవలప్మెంట్? ఎలా ఉంది? ఏపీ స్టేట్ కొద్దిగా అడుగులు వేస్తుంది, ఏం గమనిస్తున్నారు? ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచివి చేయాలి అని. ఇప్పటి వరకు బాగుంది, ఇంకా మంచిగా ఉంటే బాగుంటుంది. ఇంకా మంచి విధానమే అంటారు ఇదైతే? అవును. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసుకున్నట్లయితే ఈ శ్రీశక్తి పేరుతో ఈ పథకం నిన్న అమలైపోతున్నట్టుగా చెప్పారు. 15వ తారీఖు ఓపెనింగ్ దీనికి ఇదే బస్ స్టాండ్లో ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా అని కొలుసు పార్థసారథి గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? బాగుందండి పథకం. మేడం సుమారు సంవత్సరంలో ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు జనరల్గా? ఏదైనా పనుల మీద వెళ్తారు? తిరుగుతుంటామండి, నెలకి 1-2 సార్లు అలా తిరుగుతూ ఉంటాం కదా. సుమారు ఎంత అవుతుంది? ఛార్జీలు ఎంత అవుతాయి? అంటే అవుతాయండి, సేవ్ అవుతాం. 4 సార్లు అంటే 1500 నుంచి 2000 దాకా సేవ్ అవుతాం. ఈ విధానంలో ఈ సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. బస్సు ఎక్కను కానీ జీరో ఫేర్ టికెట్ అని ఇస్తారు, దూరం ఎంత, ఎక్కడికి వెళ్తున్నారని. డబ్బులు అయితే తీసుకోరు, ఐడి కార్డు మీదే. అయితే ఏంటంటే మీకు ఎంత కలిసి వస్తుంది, ఇప్పుడు ఎంత మీరు లబ్ధి పొందారు దానివల్ల అని కూడా టికెట్ మీద రాసిస్తారు. ఈ విధానం ఎలా? బాగుందండి. సుమారు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ద్వారకా తిరుగు నుంచి వస్తున్నాము. సో అక్కడ నుంచి అంటే 150-160 అట్లా ఉంటుందా టికెట్? అవుతుంది. మళ్ళీ డౌన్ వెళ్ళాలంటే సేమ్ అంతే అవుతుంది. మళ్ళీ లోకల్లో తిరగాలన్న ఇబ్బందే కదా? అవును. విధానం ఎలా ఉందంటారు? బాగుందండి. పర్టికులర్గా మహిళలకు కదా,
చూసుకుంటే రద్దీ సమయంలో కూడా మీకు ఉచితమే అంటున్నారు. ఈ విధానంలో ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటే అది వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది వాళ్ళ వాదన. అవును, బాగుంది సార్, బాగుందండి. మేడం అంటే ఈ సూపర్ లగ్జరీలు కాకోకుండా మిగతా బస్సులు అంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఎక్స్ప్రెస్ వరకు ఇచ్చారు పర్మిషన్. సో అప్పుడు మీరు అన్నట్టుగా అంత దూరం నుంచి రావాలంటే ఎంత మిగిలినట్టు మిగులుతుంది కదండి, మరి నెలకి సేవ్ అవుతుంది మనకి. ఎలా ఉంది మేడం? కుటుంబ ప్రభుత్వం వచ్చాక మరి మహిళలకు పెద్దపీట వేసింది ఈసారి. బాగానే ఉంది మేడం చూసుకుంటే ఇదే విధానంలో రేపు వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, పనుల మీద వెళ్ళే వాళ్ళకి, రోజు తిరిగే వాళ్ళకి ఎలా ఉంది? ఎంత సేవ్ అవుతుంది? 3,000 అవుతారండి, బాగా సేవ్ అవుతారు. సేవ్ అవుతారు, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కాబట్టి సేవ్ అవుతారండి. ఒక 3,000 మిగులుతుందంటారా? ఏమన్నా నాకు అంత ఐడియా లేదు. రూపాయలు వేసుకున్నాను ఎక్కడ. మిగలొచ్చేమో. సో ఇవన్నీ కూడా భారం గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి ఎలా ఉంది? ఈ సూపర్ 6లో కూడా పథకాలు ఏమన్నా అమల్లో మీరు ఉన్నారా? నేను పెన్షన్, తల్లికి వందనం అని లేదు. రేషన్ వస్తుందా కనీసం? డిపోలో తీసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా ప్రారంభించిపోయే పథకం మహిళలకు ఎంత ఉపయోగపడుతుంది? ఇది శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం. అదే నెలకి ఒక 500 అలా సేవ్ అవ్వచ్చేమోనండి మరి మా లాంటి వాళ్ళకి. దూరాభారాలు వెళ్ళినా ఉపయోగపడుతుంది. మీరు టెలికాస్ట్ చేస్తారండి వీడియో? అంటే చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? తెలంగాణ అంటున్నారు కాబట్టి అక్కడ కూడా అమలైంది కదా, ఎలా ఉంది? బాగుంది, తెలంగాణలో బాగుంది, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, బాగుంది. ఈ నెల 15వ తారీఖు శ్రీశక్తి పేరుతో ఇది పథకం అట్టహాసంగా ఆగస్టు 15 విడుదల చేయబోతున్నారు. సూపర్ 6లో భాగమే ఇది కూడా. ఎలా అనిపిస్తుంది? మహిళలకు మంచి ఈ విధానం కదా డబ్బులు సేవ్ చేసుకోవడానికి. బాగుంది, చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు పెడుతున్నారు, బాగుంది. లోకేష్ గారు కూడా మంచి పనులు చేస్తున్నారు, చాలా బాగుంది. చూస్తే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కన్ఫర్మేషన్ ఇచ్చారు. గతంలో జిల్లాలు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు కాబట్టి ఎలా ఉంది? చాలా బాగుంది, మంచిగా ఉంది. రద్దీ సమయాల్లో కూడా ఇస్తామంటున్నారు. ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఏదో ఒక ఐడి ప్రూఫ్ అంటున్నారు కదా. మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ చూశారు కాబట్టి విధానం ఎలా అనిపించింది? మాకు అక్కడ బాగుంది, ఇక్కడ కూడా మంచిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా బాగుంది. సుమారు ఎంత దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము కోదాడ దగ్గర నుండి వస్తున్నాం. ఎంత ఛార్జ్ ఎంత ఉంటుంది ఇద్దరికి కలిపితే? ఇద్దరికి మళ్ళీ డౌన్ 150 వెళ్ళాలి. సో ఇవి కొంచెం అయితే మహిళల వరకు కూడా సగం ఫేర్ కలిసి వచ్చినట్టుగా. వరకంటే టికెట్ కామను, మహిళలకి అయితే ఇబ్బంది ఉండదు అంటున్నారు కదా. అవును. ఎలా ఉంటుంది మేడం? అంటే ఏదైనా రద్దీ సమయాల్లో ఇబ్బంది ఉంటుంది అంటారా? ఇబ్బంది అంటే మాకు అలాంటిది ఏమి ఉండదు. ఫ్రీ బస్ అంటే మహిళలకి హ్యాపీయే కదా, చాలా సంతోషంగా ఉంటారు. మేడం ఆర్డినరీ బస్సుల నుంచి ఎక్స్ప్రెస్ వరకు పర్మిషన్ ఇచ్చారు. సో 45% ఆక్యుపెన్సీ వీళ్ళదే అంటున్నారు. ఇప్పుడు 60% అయినా పెరిగే అవకాశం ఉంటుందా? చాలా వరకు పెరుగుతుంది. మహిళలు ఎక్కువగా అసలు కిక్కిరిసిపోతున్నారు మాకు కూడా తెలంగాణలో. వ్యాపారస్తులుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానివ్వండి, మహిళల్లో ఇటు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఎంతో సుమారు సేవ్ అవచ్చు? 3 నుంచి 4 వేలు సేవ్ అవుతాయి. అవుతాయి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మళ్ళీ ఫ్రీ అనేటప్పటికీ ఆడవాళ్ళు ఎక్కువగా దేవాలయాల దర్శనాలకని వాటికని ఎక్కువ వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అందరూ. ఎలా ఉంటుంది మేడం? అట్టహాసంగా మంత్రివర్గం అంతా పాల్గొంటుంది. ఆగస్టు 15 ఇదే బస్ స్టాండ్లో ఓపెనింగ్ అంటున్నారు. ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద జరుగుతుంది కదా. ఎలా ఉందో వాళ్ళ అందరూ మహిళలందరూ చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఫ్రీగా. ఎట్లయితే ఆగస్టు 15 ఈ నెల నుంచి కూడా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సూపర్ 6లో భాగంగా ఏమంటారు? అట్టయితే మంచిదే అయ్యా, పేదరికానికి ఉపయోగమే కదా, మంచి పని అది, బాగానే ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు? ఎన్ని రోజులు తిరుగుతుంటారు కదా పనులు ఉంటే? కానీ పని ఉంటే నేను నెలకోసారి వెళ్తూ ఉంటాను అయ్యా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంత దూరం నుంచి వస్తున్నారు? వెరటూరు నుంచి వస్తున్నాను. టికెట్ ఎంత ఉంటుంది? జనరల్గా టికెట్ ఎంత తీసుకుంటారు? మామూలుగా 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఓకే, మళ్ళీ రిటర్న్ 80 రూపాయలు. ఇక్కడికి వచ్చేసరికి వెరటూరు నుంచి ఇక్కడ దిగాలంటే 40-80 రూపాయలు అవుతుంది. సేవ్ చేసుకున్నట్టు ఆధార్ కార్డు ఉంది కాబట్టి 10 రూపాయలు తగ్గుతాయి. రేపటి నుంచి ఆధార్ కార్డు మీద ఈ అమౌంట్ కూడా ఉండదు. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగచ్చు. ఆర్డినరీ బస్సులు కాడి నుంచి ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఉంటుంది? బాగానే ఉందయ్యా. సుమారు ఎంత సేవ్ చేసుకోవచ్చు? నెలవారీ తిరిగే వాళ్ళు 3,000 నుంచి 4,000 ఛార్జీలు అవుతాయి కదా. వాళ్ళకి ఉపయోగం బాగానే ఉంటుంది. ఎలా ఉంది? ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేసి తీసుకొస్తున్నారు. ఈ విధానం కూడా రాష్ట్రం అంతా ఫ్రీ అంటున్నారు కదా. బాగానే ఉంది. అటు చేస్తే ఎవరికైనా సౌకర్యమే కమ్మా, బాగానే ఉంది. బస్ ఎక్కగానే 0 ఫేర్ టికెట్ అని ఒకటి ఇస్తారు, 0 అని ఉంటుంది దానిపైన. మీరు ఎంత దూరం తిరిగారు మీకు ఎంత తీసుకోవాలి దాన్ని? యాక్చువల్గా కండక్టర్లే ఇస్తారు, అవి కూడా బస్ ఎక్కగానే ఇబ్బంది ఏమి లేదు.
ఇస్తారా? అయితే దాని మీద మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు, ఎంత మీకు మిగిలిందని కూడా రాసిస్తారు, అంతే, డబ్బులేం తీసుకోరు. ఎలా ఉంది ఈ విధానం? ఎలా ఉంది? ఈ విధానం అయితే సూపర్, బాగుంది. అంటే ఇప్పుడు 19 కిలోమీటర్లు వెళ్ళారు అనుకోండి, మీకు ఇన్ని కిలోమీటర్లు తిరిగారు, మీకు ఇంత అమౌంట్ సేవ్ అయిందని రాసిస్తారండి. అదైతే సూపర్ సెట్ బాగుందమ్మా, అట్టాగే చేయండి. సుమారు నెలలో ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు? నేను ఒక 2 సార్లు 3 సార్లు వెళ్తా ఉంటానయ్యా. ఒక 300 అన్న సేవ్ అవుతాయి కదా దగ్గర అయితే అవుతాయి. మరి ఈ విధానంలో రేపు దీని పేరు కూడా శ్రీశక్తి కాబట్టి నెక్స్ట్ పథకాలు కూడా ఇస్తామంటున్నారు. మహిళలకు 18,000 సంబంధించి నెలకు 1,500 ఇవ్వాలి కదా. ఇస్తే నాకైతే ఇంతవరకు పింఛన్ రావట్లేదమ్మా. మరి ఎందుకు రావట్లేదంటే అప్పుడు ఏదో రేకుల చెట్టు మీద రేకులు ఉందని అదని ఇదని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇస్తాడని, ఈయన కోసం ఎప్పుడు ఇస్తాడా అని దీనికోసం ఎదురు చూస్తున్నాను. ఈ విధానం ఎలా ఉంది? బస్సుల విధానం? ఈ విధానం సూపర్ బాగుంది, చేయమనండి అట్టాగే. అండి చూసుకుంటే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదే బస్ స్టాండ్లో రేపు ఆగస్టు 15న అట్టహాసంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఓపెన్ అవబోతుంది. ఎలా ఉంటుందంటారు? ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మహిళలందరూ కలిసి గుంపుగా ఉండాలంటే ఒక ప్రత్యేకత ఒకటి తీసుకోవాలి. అందులోనేమో మనం ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గెలిపిస్తున్నాం కాబట్టి దాని మూలం ఆగస్టు 15వ తారీఖున మహిళా మండలి అందరికీ, ఓలీ మహిళా మండలి అందరికీ బస్సుకి ఫ్రీగా పెట్టారు. మాట టైటిల్ ఎలా ఉంది? శ్రీశక్తి, దీని పేరు శ్రీశక్తి అని పెట్టారు. ఎలా అనిపిస్తుంది? శ్రీశక్తి అని పేరు పెట్టినందుకు ఆ పేరు కలిసి వస్తుందని మంత్రులందరూ ఒక ప్రత్యేకంగా మాటగా నిర్ణయించుకున్నారు అన్నమాట. వస్తున్నారు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటారు జనరల్గా? అంటే చాలా మంది ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. అందులో దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు, దూరం ఉన్న వాళ్ళు ప్రయాణాలు చేస్తుంటారు. ప్రత్యేకత ఏంటంటే దూర ప్రయాణాలకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని ప్రజల అభిప్రాయం. చూసుకుంటే ఆర్డినరీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు. అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు కూడా ఎక్కొచ్చు అంటున్నారు. రాష్ట్రం వైడ్కి ఎక్కడ తిరిగినా 0 ఫేర్ టికెట్, అంటే జస్ట్ ఒక టికెట్ ఇస్తారు, దాని మీద మీకు ఎంత సేవ్ అయింది ఇప్పుడు ఈ ప్రయాణానికి అని కూడా ఉంటుంది. జస్ట్ ఏదో ఒక ఐడి కార్డు మీద తీసుకుంటారు, ఏదైనా ఆధార్ అవ్వండి ఏదండి. ఈ విధానం మంచిదేనా? ఇప్పుడు ఆధార్ కార్డులు ఎప్పుడైనా ఉన్నా ఒకటే రేటు చెప్తున్నారు అని బస్ ప్రయాణం చేసిన వాళ్ళకి రేటు తగ్గించమని మహిళా మండలి చెప్తున్నారు. వద్దంటారా? జస్ట్ అంతే. మేడం ఎలా ఉంటుంది అంటే చాలా వరకు కూడా రోజు ఉద్యోగస్తులు కానివ్వండి ఈ ప్రయాణంలో తిరిగే వాళ్ళకి అమౌంట్ సేవ్ అవుతుంది, వేరే దానికి ఉపయోగపడుద్ది అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. ముఖ్యమంత్రి అభిప్రాయం అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ప్రయాణాలు చేస్తారు, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళు అంటే ఎలాగైనా వెళ్ళగలరు, లేని వాళ్ళు అంటే ఇబ్బంది పడతారు కదా సిబ్బందులు. దానివల్ల ఏంటంటే కొంచెం తగ్గించి బస్ ఛార్జీలు టికెట్ అవి తగ్గించమని ప్రకటిస్తున్నారు. కంప్లీట్గా ఉచితం కదా మేడం, మళ్ళీ తగ్గించడం ఎందుకు? ఎలాగో ఇస్తున్నారు అని అంటున్నారు, కానీ తగ్గిస్తున్నారు, మళ్ళీ పెంచుతాను కారణం వాళ్ళు ఉంటుంది కదా. ఛార్జీలు విడిగా మగవాళ్ళకి పెరుగుతాయి అంటారు. అంటే ఛార్జీలు పెరుగుతుంది అంటే వాళ్ళ ఉద్యోగాలు బట్టి పెరుగుతుంది అన్నమాట, అంతవరకే. కానీ మనం ఇబ్బందులు పడాలనే కాదు. అంత ఏంటంటే ఇప్పుడు ప్రయాణికులు వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవడం బాధ్యత మంత్రి వాళ్ళదే. దీని పేరు పథకం పేరు శ్రీశక్తి ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఈ విధానంలో ఎంతో కొంత అమౌంట్ సేవ్ అవుతుంది, రోజు తిరిగే వాళ్ళకైతే బాగా సేవ్ అవుతుంది అంటున్నారు. బాగా సేవ్ అవుతుందండి. సుమారు ఎంత దూరం నుంచి వస్తున్నారు మేడం? మేమండి మా జయంతి నుంచి వస్తున్నామండి. సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? తెలియదండి. అయితే ఎంత అవుతుంది ఛార్జీలు? ఎంత అవుతుంది? ఛార్జీలు 100 రూపాయలు అవుతుందండి. టౌన్ 100 రూపాయలు వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇక్కడ తిరగాలి. మరి ఈ విధానంలో ఈ బస్సుల నిమిత్తం కూడా మీకు ఛార్జీలు కలిసి వచ్చినట్టే కదా? కలిసి వచ్చినట్టు అంటే మాకు తెలియదు కదండి. మరి ఇప్పుడు ఆగస్టు 15 ఇక్కడ ఇదే బస్ స్టాండ్లో ఓపెన్ చేయబోతున్నారు పథకంతో. మరి ఎలా ఉండబోతుంది? మహిళలకు మంచిదేనా? మంచిదేనండి. మరి మహిళలు రోజు ప్రయాణం చేసి వాళ్ళకి మంచిదండి. ఆల్రెడీ కండక్టర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. 0 ఫేర్ టికెట్ ఇస్తారు, అంటే జస్ట్ టికెట్ ఇస్తారు పేరుకి, దాని మీద అమౌంటే ఉంటుంది, ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళారు, ఎంత సేవ్ అయిందని. డబ్బులు అయితే తీసుకోరు. ఎలా ఉంటుంది? మరి మాకు ఆగస్టు 15 అండి. రోజు ప్రయాణాలకి బాగా కలిసి వస్తారు లేడీస్కి. మా అలాంటి ఎప్పుడన్నా ఒకసారి వచ్చాడు, సంవత్సరానికి ఒకసారి వస్తామండి మేము. నాకు అంత ఇది ఉంటుందండి. ఒక 500 అన్న దగ్గర 300 అన్న సేవ్ అయినా. అవునండి. అట్టహాసంగా మహిళలకి పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం. మంచిదండి అది. ఇంకేమైనా పథకాలు అందుకుంటున్నారా? ఇంకేం పథకాలు ఏమి లేవండి. పిల్లలకి మాకు మనవరాళ్ళు వాళ్ళకి రాలేదండి. మరి మా అమ్మాయి వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి కూడా రాలేదండి. మహిళలకి 18 ఏళ్ళు దాటిన మహిళలకు కూడా రేపు మహాశక్తి పేరుతో 1500 వేస్తామంటున్నారు. ఒక నెల టైం అడిగారు. ఎలా ఉంటుంది అంటే 1500, 18,000 సంవత్సరం వారు కలుపుకుని 18,000 ఇవ్వాలి. ఎలా ఉంటుంది? మహిళలు పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు కూడా తెరిచారు కదా.
మేము చేయలేదండి. బ్యాంకీలు ఉన్నా సరిపోతాయి. ఈ విధానంలో బాగుందా ప్రభుత్వం ముందుకెళ్తుంది? ఏమో మరి ముందుకు వెళ్తుందండి, లేడీస్ని బట్టే కదా వెళ్ళేదండి. అదే సరే, దీనివల్ల ఛార్జీలు అయితే సేవ్ అవుతాయి అంటారు? సేవ్ అవుతాయండి, రోజు ప్రయాణాలకు బాగా సేవ్ అవుతాయండి. రాష్ట్రం అంతా అంటున్నారు, రాష్ట్రం అంతా అంటారండి. మరి ప్రయాణం అంటే మరి ఉచితం అంటే వారి ప్రయాణాలు బాగా చేస్తారు కదండి. అంత బాగానే ఉంటుంది. అంటే జీరో ఫేర్ టికెట్ అయితే ఇస్తారు కానీ డబ్బులు తీసుకోరు. మీకు ఎంత సేవ్ అవుతుందో కూడా టికెట్ మీద రాస్తారు ప్రయాణం దూరాన్ని బట్టి. మరి ఈ విధానం కొత్త విధానం అంటున్నారు, ఎలా ఉంది? బాగానే ఉంది. మామూలుగా ఛార్జీల నిమిత్తం కూడా కలిసి వచ్చినట్టే కదా, ఎట్లేదన్నా 300 అవుతాయి. దగ్గరలో అయినా దూరం వెళ్ళాలన్నా ఒక 500 అవుతాయి అప్ అండ్ డౌన్. ఈ కలిసి వచ్చినట్టేనా? కలిసి వచ్చినట్టే. సూపర్ 6లో ఇదో పథకం మేడం, దీని పేరు శ్రీశక్తి. ఎలా ఉండబోతుంది అంటారు? పర్వాలేదు, బాగానే ఉంది. దీంతో పాటు రోజు పనుల మీద వెళ్ళే వాళ్ళకి, రోజు ఉద్యోగాల మీద వెళ్ళే వాళ్ళకి ఎంత ఉపశమనం అంటారు? బాగానే సేవ్ అవుతుంది. నెలకి ఎంత సేవ్ చేయొచ్చు దీని మీద? ఒక 3000 నుంచి 4000 బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి డబ్బులు, ఛార్జీ డబ్బులు పాస్లుగా అయినా కానీ 3-4 వేలు ఉంటుంది. దూరం నుండి టీచర్స్ ఉంటారు కదా. మరి సూపర్ లగ్జరీలు కాకపోయినా ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు, సిటీ బస్సులకి ఇచ్చారు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులకు, మెట్రోలకు కూడా ఇచ్చారు. సో ఈ విధానం రాష్ట్రం అంతా కాబట్టి ఉపయోగమేనంటారు? ఉపయోగమేనండి. సుమారు మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారు? మేము అవనిగడ్డ నుండి వస్తున్నాను. సుమారు టికెట్ ఎంత ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ? అవనిగడ్డ నుంచి 110. మళ్ళీ రిటర్న్ 110 ఉంటుంది. ఇక్కడ ఏదైనా పని ఉంటే మళ్ళీ తిరగాలి. ఇది సేవ్ అయినట్టే కదా, 15 తర్వాత సేవ్ అయినట్టే. అక్కడ మీరు లోకల్లో సిటీ బస్సుల్లో తిరగాలని ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది. పల్లె వెలుగు ఎక్కినా మీకు టికెట్ ఉండదు, జస్ట్ జీరో ఫేర్, అంటే 0 ఉంటుంది దానిపైన. ఇంత దూరం తిరిగారని నమూనా కోసం. పర్వాలేదు. ఓకే మేడం, మరి మిగతా పథకాలు కూడా ఇస్తామంటున్నారు, ఏమంటారు? ప్రభుత్వం ఎలా ఉంది మరి? ఏమన్నా పొందుతున్నారా మిగతా ఈ సంక్షేమ పథకాల లిస్టులో సూపర్ 6 అని చెప్పి? ఏం పొందలేదు ఇంతవరకు. రైట్, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.